नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिन् इति नामिने नमस्ते सरस्वती देवी गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादी पाश्चात्यदेशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे భగవద్గీత యథాతథం 1వ అధ్యాయం 3వ శ్లోకం పశ్చైతాం పాండుపుత్రాణం ఆచార్యామహతీం చముం వ్యూఢం ద్రుపదపుత్రేణ తవ శిష్యేన ధీమత. ట్రాన్స్లేషన్ అండ్ పర్పort బై డివైన్ గ్రేస్ ఏసీ భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద్ కీ జై. అనువాదం. నా గురువుగారా, పాండుపుత్రుల యొక్క ఈ మహత్తర సైన్యాన్ని చూడండి. దీనిని మీ తెలివైన శిష్యుడు ద్రుపదపుత్రుడు చక్కగా వ్యూహ రచన చేశాడు. శ్రీల ప్రభుపాదుల వారి భాష్యం. మహారాజకీయవేత్త అయిన దుర్యోధనుడు, మహాబ్రాహ్మణుడు, సేనాధిపతి అయిన ద్రోణాచార్యుని లోపాలను ఎత్తిచూపాలని అనుకున్నాడు. ద్రోణాచార్యుడికి అర్జునుని భార్య ద్రౌపది తండ్రి అయిన రాజు ద్రుపదునితో రాజకీయంగా కొంత కలహం ఉండేది. ఈ కలహం ఫలితంగా ద్రుపదుడు ఒక మహాయాగం చేసి ద్రోణాచార్యుని చంపగలిగే ఒక కుమారుని పొందే వరాన్ని పొందాడు. ద్రోణాచార్యునికి ఇది బాగా తెలుసు. అయినప్పటికీ ఉదార స్వభావం గల బ్రాహ్మణుడు కాబట్టి ద్రుపదుని కుమారుడు దుష్టదుమ్నుడు సైనిక విద్య నేర్చుకోవడానికి తనకు అప్పగించినప్పుడు తన సైనిక రహస్యాలను చెప్పడానికి వెనకడలేదు. ఇప్పుడు కురుక్షేత్ర యుద్ధ భూమిలో దుష్టదుమ్నుడు పాండవుల పక్షాన నిలిచాడు మరియు ద్రోణాచార్యుని వద్ద నేర్చుకున్న విద్యతోనే పాండవుల సైన్య వ్యూహాన్ని రచించాడు. ద్రోణాచార్యుని ఈ తప్పును దుర్యోధనుడు ఎత్తిచూపాడు. తద్వారా ఆయన యుద్ధంలో అప్రమత్తంగా రాజీ పడకుండా ఉండాలని సూచించాడు. దీని ద్వారా పాండవుల పట్ల కూడా అలాంటి సడలింపు చూపకూడదని, వారు కూడా ద్రోణాచార్యునికి ప్రేమ పాత్రులైన శిష్యులేనని సూచించాడు. ముఖ్యంగా అర్జునుడు ఆయనకు అత్యంత ప్రేమపాత్రుడు, ప్రతిభావంతుడైన శిష్యుడు. ఇలాంటి సడలింపు యుద్ధంలో ఓటమికి దారితీస్తుందని దుర్యోధనుడు హెచ్చరించాడు. హరే కృష్ణ.